కోసం చేసిన ర్యాలీలో జరిగిన దాడి కుట్రలో భాగమేనని ఆర్ఎంపీ పీఎంపీల నాయకులు ఆరోపించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. ఓర్వలేని కొందరు శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని భగ్నం చేసేందుకు మహిళను రెచ్చగొట్టి తమపైకి ఉసిగొల్పారని ఆర్ఎంపీలు ఆరోపించారు. డిచ్పల్లిలో ఆర్ఎంపీగా ఉన్న అశోక్పై మహిళ దాడి చేయటం హేయమైన చర్యగా భావించి ఖండిస్తున్నాం. డాక్టర్ అశోక్ మద్దతుగా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు ఆర్ఎంపీలు చెప్పారు. ర్యాలీలో పాల్గొన్నాం. సడన్ గా మా ప్రోగ్రామ్ అయ్యకపోయే టైంకి సడన్ గా ఈ విధంగా జరిగేసరికి మేమందరం షాక్ లో ఉండిపోయాం. ఎందుకు ఇలా జరిగింది అనేది మాకే అర్థం కాలేదు. అని వాళ్ళు వస్తుంది రాదు అనేది కాదు, ఎందుకు రాలేదు అనే ఒక క్వశ్చన్. ఎందుకు రాలేదంటే సమస్య బాబు తీసుకొచ్చి పెట్టేది, కానీ మేము తెచ్చుకున్నది కాదు. మా సమస్యలు, మా పిఎంపీ సమస్యలు గవర్నమెంట్ చెప్పుకున్నామని ర్యాలీ తీసుకున్నాం. అందులో సడన్ గా వచ్చి దాడి చేస్తే అసలు ఎవరు అనేది మాకే అర్థం కాలేదు. మరి ఎవరన్నా పట్టించారా, అసలు ఎందుకు ఇలా జరిగింది? మేము మంచిగా చౌరస్తా నుండి కుల చౌరస్తా నుండి ఇక్కడ వరకు దారుణ చౌరస్తా వరకు మేము చాలా సంతోషంగా గవర్నమెంట్ కు బలోపేతంగా సార్ మమ్మల్ని గుర్తించండి సార్, మా బాధలు చూడండి సార్ అని చెప్పేసి సమస్యల గురించి వచ్చినాం. కానీ సడన్ గా ఇలా జరిగేసరికి మేము కూడా షాక్ లో ఉండిపోయినాం. మాకు కూడా అర్థం కాకుండా అయిపోయింది సార్. దీని గురించి ఏంటనేది ఆరాధన చేయాలి. అది మీడియా మిత్రులు కానివ్వండి, మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాది సంఘం కాదు, యాక్చువల్ గా మాదొక ఆర్ఎంపీ పిఎంలు అందరూ కలిసి చేస్తున్నటువంటి ర్యాలీ. అతనికి వ్యక్తిగతంగా ఏదో మాకు తెలియదు, కానీ ఆ రోజు ఈ ర్యాలీ కార్యక్రమంలో అతని మీద డిమాండ్ దాడి చేయాలి అని అంటే ఖచ్చితంగా అతను ఊళ్ళోనే ఉన్నాడు, నిజామాబాద్ లో ఉన్నాడు, డిచ్పల్ లో ఉన్నాడు. దాడి చేయాలంటే ఎక్కడైనా దాడి చేయొచ్చు, కానీ పని కట్టుకొని ఈ ర్యాలీని భగ్నం చేయడానికి, ఈ ర్యాలీ సక్సెస్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేసిన దాడిగా మేము అభివర్ణిస్తాం.